హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో నాకేమైంది, ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాను అండ్ అక్కడ వీడియోలో ఇంకేదో వస్తుంది అని అనుకోకండి. అక్కడ వెనకాల చాలా డిస్టర్బెన్స్ ఉందండి. అందుకని ఆ వాయిస్ ట్రాక్ని డిలీట్ చేసి మళ్ళీ నేను రికార్డింగ్ ఇచ్చాను అనమాట. సో ఆదివారం వచ్చింది, ఎక్కడికి వెళ్దాం అని చాలా ఆలోచించిన తర్వాత ఫైనల్గా ఒకసారి కార్ ఎక్కేద్దాము, ఆ తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్పి రోడ్ మీద పడ్డాం అనమాట. సో ఈ బ్రిడ్జ్ చూస్తూ ఉంటే నాకు అసలు ఎంత భయం వేసిందో తెలుసండి. ఒక స్తంభం మీద అంత పెద్ద బ్రిడ్జ్ ఉంది కదా, నాకు ఇవేవో సినిమాలు గుర్తొచ్చాయి అనమాట. పైనుంచి ట్రైన్ పడిపోతే ఎలాగా, ఒకవేళ కార్ పడిపోతే ఎలాగా, ఇంకా ఎవరైనా మనిషి పడిపోతే ఎలాగా అని ఏవేవో థాట్స్ వచ్చాయండి. కానీ అసలు మెట్రోస్ ఉంటాయి చూడండి, వాటి కింద వెళ్తూ ఉంటే భలే సరదాగా ఉంటుంది కూడా, ఎగ్జైటింగ్గా ఉంటుంది. అసలు యాక్చువల్గా సరదాగా కంట ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో ఫైనలీ వచ్చేసామండి. మేము ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నామంటే ఐకియా. అవునండి, ఐకియా చూడగానే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 hours ట్రావెల్ చేసాము. ఇదిగో ఇక్కడ దగ్గరకు వచ్చేసేసరికి వీడు పడుకుని పోయాడు. వీడేమో ఏం చేద్దాం ఇప్పుడు నెక్స్ట్, వీడు పడుకుని పోయాడు కదా అన్నట్టు ఉన్నాడనమాట. సో ఐకియాలోకి ఇలా ఎంటర్ అవుతున్నాం అండి. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే, అబ్బా చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం కదా ఐకియాకి అని సంతోషించాము. 1 అయింది, భోజనానికి వెళ్దామని చూసేసరికి రవితేజ డైలాగ్ ఉంటుంది కదండి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ఎందుకంటే జనాలు అయ్యబాబోయ్ అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే, పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయండి. అసలు ఫుడ్ దాకా మేము రీచ్ అవ్వడానికి 1 o'clockకి నిల్చుంటే మేము ఆల్మోస్ట్ 2:30కి వెళ్ళాం అనమాట ఫుడ్ దగ్గరికి. చూసారు కదా మా దీనమైన ఫేసులు, ఎప్పుడుకి వెళ్తాము మేము దగ్గరికి అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట. సో ఎంతమంది జనాలు ఉన్నారంటే, అదిగదిగో దేవుడు కనిపించినట్టు ఫుడ్ కూడా అక్కడ బోర్డ్స్ మీద కనిపిస్తుంది. సో ఎక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో మనకి ఏ ఫుడ్ కావాలి, దానికి ఎంత రేట్ ఉంటుందో అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇవన్నీ లైన్స్ అనమాట. వాయిస్ పక్కనే సహాష్ నవ్వుతూ ఉన్నట్లయితే ఏం అనుకోకండి, సహాష్ జరీష్ నవ్వుకుంటున్నారు అక్కడ. వాళ్ళని తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళి రికార్డింగ్ చేద్దామన్నా కూడా అస్సలు అవ్వట్లేదు. సో ఇదిగోండి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మనకి ఏంటంటే ఒక ట్రాలీ తీసుకోవచ్చు, అంటే ఒక కార్ట్ లాంటిది ఉంటుంది, దాంట్లోని ప్లేట్స్ పెట్టేసుకొని ఇలా ఫుడ్ని దాంట్లో పెట్టేసుకొని మనం అంటే ఏ ఫుడ్ కావాలో అవన్నీ తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న తర్వాత సో ఈ ఫుడ్ అంతా చూసుకొని మనకి ఏది కావాలి, వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా, అసలు ఏమేమి కావాలి అనేవి అవన్నీ ఇదిగో ఇలా కార్ట్ లాంటి దాంట్లోని పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మేమైతే ఇవన్నీ తెప్పించుకున్నాము. రోటీ, చికెన్ కర్రీ, తర్వాత మీట్ బాల్స్, పొటాటో ఫ్రైస్, తర్వాత నగ్గెట్స్, కేక్, రైస్ అలాంటివన్నీ తెప్పించుకున్నాం. చూసారు ఎంత క్విక్గా ఖాళీ అయిపోయిందో. సో తినేసాం కదరా పద వెళ్దాము అంటే ఇంకా కదలడంట. నేను తాగేసి ఇచ్చిన షుగర్ కేన్ బాటిల్ని పట్టుకొని ఇంకా అలా దాన్ని నో నేను రాను ఇంకా అంటున్నాడు అనమాట. దా వెళ్దాం అంటుంటే నో అంటున్నాడు స్టైల్గా, రాడంట. ఇంకా అక్కడే కూర్చుంటాడంట. సో ఇంకా అదైన తర్వాత షాపింగ్లోకి వచ్చాము. ఫస్ట్ మనకు కనిపించేవి ఇవే కదండి, ఈ పేల్ కలర్ బౌల్స్ ఇవి అండ్ పేల్ కలర్ ప్లేట్స్, ఇవి 99 rupees అంటండి. సో ఈ కలర్స్ చూడగానే అట్రాక్ట్ అయిపోతాము ఆటోమేటిక్గా. బట్ అసలు చూడండి ఆ ఇన్నోవేషన్ చూసారా ఐకియాది. సో ఆ కలర్స్ అవన్నీ డిఫరెంట్ అన్నమాట. సో ఎలాంటి ప్లేట్స్ కావాలి, ఎలాంటి బౌల్స్ కావాలి అనేవి కూడా వాళ్ళకి తెలుసు. చిన్న ప్లేట్స్, చిన్న బుజ్జి బౌల్స్, పిల్లలకి చాలా అట్రాక్ట్ అయిపోతారు కదండి ఆటోమేటిక్గా. వాడికి అది కావాలంట, ఆ ప్లేట్స్ కావాలంట, తీసుకుందాం అంటున్నాడు. సో ఇవి కూడా 99 rupees అనమాట. ఈ గ్లాసెస్ కూడా 99 rupees. సూపర్ కలర్స్లో ఎంత బాగుంటాయి కదండి, నాకైతే భలే నచ్చుతాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ స్పూన్స్, ఫోర్క్స్, నైఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫైబర్వే అనమాట. సో ఇవి 173 rupees. సో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, అలా పట్టుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో అటు తిరిగి ఇటు చూసేసరికి మా అబ్బాయి సింహంతో ఆడుకుంటున్నాడు. చూసారు కదా, అసలు ఒరిజినల్ సింహంలాగే ఉంది, ఎంత బాగుందో. అది కింద పెట్టి దాని మీద కూర్చుంటాడంట. మరి సింహం మీద ఎక్కిన ఫీలింగ్ రావద్దు.
సో ఇక్కడికొచ్చి ఇట్లా చూస్తే ఇవి ఒక 3 బ్యాగ్స్ లాగా అనమాట. చూడండి బాగున్నాయి కదా, క్లాత్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి. సో వీటి కాస్ట్ ఏమో ఒక్క నిమిషం ఇక్కడే ఉంటుంది, ఒక్క నిమిషం, 979 రూపీస్ అనమాట. సో 979 రూపీస్కి 3 వస్తున్నాయి. బాగున్నాయి అసలు జూట్ బ్యాగ్స్, కాకపోతే కొంచెం చిన్న సైజ్ ఆ పక్కన ఉంది కదా ఆ సైజ్ అనమాట. సో ఈ సైజ్ ఒక్కటే 699 రూపీస్ అనమాట. కానీ చాలా థిక్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, మనకు బాగా యూజ్ అవుతాయి క్లాత్స్కి అవి ర్యాక్లో పెట్టుకోవడానికి. సో నాకైతే ఈ కంటైనర్ చాలా నచ్చేసిందండి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. కింద వీల్స్ ఉన్నాయండి, అసలు ఏం ఐడియా కదా, అసలు కింద వీల్స్ ఉన్నాయి. సో ఇలా ఉందన్నమాట, ఒక బాక్స్ ఇలా ఉంది, మూత కూడా ఉంది, లిడ్ ఉంది. సో లిడ్కి మధ్యలో గ్యాప్ ఉందన్నమాట, అంటే ఓపెన్ చేసుకోవడానికి. సో ఇలా ఉందన్నమాట. ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది, కింద వీల్స్ కూడా ఉన్నాయి. సో మనం ఏదైనా కొన్ని దాంట్లో దాచుకొని వీల్స్ లాగా ఉంటాయి కాబట్టి ఈజీగా మూవబుల్ కూడా, అది ఒక చోట నుంచి ఇంకో చోటకి కూడా పెట్టేసుకోవచ్చు. సో నాకైతే చాలా నచ్చాయి. అసలు ఫస్ట్ చూడగానే అంటే కొంచెం కామెడీగా ఉంటుంది కానీ ఈ బ్లూ కలర్ కంటైనర్ చూడగానే నాకు మా చిన్నప్పుడు అలాగే పాల కంటైనర్స్ వచ్చేవన్నమాట. కంటైనర్ దించి దాంట్లో పాలు అమ్మేవాళ్ళు అంకుల్స్ వాళ్ళు, వీళ్ళు పాలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అలాంటి కంటైనర్స్ చూస్తే ఇలాంటి కంటైనర్ ఒకటి దొరికితే బాగుంది కదా ఇంట్లోని సర్దుకోవడానికి అని అనిపించేది. సో ఇలాంటి థాట్ ఐకేవాడికి రావడం కూడా చాలా గ్రేట్ అనమాట. సో సేమ్ పాల కంటైనర్ లాగే తయారు చేశాడు, కాకపోతే స్క్వేర్ షేప్లో ఉందన్నమాట. దానికి పైన ఇలా లిడ్ వచ్చింది, బట్ వైట్ లిడ్సే వచ్చాయి, అన్నిటికీ వైట్ లిడ్సే వచ్చాయి అన్నమాట. సో నాకు ఈ బ్లూ కలర్ బాగా నచ్చి సో 2 తీసుకుందాము అని మా హస్బెండ్ కంటే తీసుకున్నారు. దాని కింద వీల్స్ ఉన్నాయి. అలాంటివే ఇవి కూడా ఇంకా పెద్ద కంటైనర్స్ అనమాట. ఇవి సన్నంగా పొడుగ్గా ఉన్నాయి, చూడండి రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. ఇవి చాలా పొడుగ్గా అంటే లోపలికి డెప్త్లో ఉన్నాయి అనమాట. దీనికి కూడా లిడ్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఇది 350 రూపీస్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి. ఇందులో చిన్న కంటైనర్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆరెంజ్ కలర్లో, గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయి. అవి 250 రూపీస్ ఉన్నాయి. సో ఆ కంటైనర్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇలాంటి షెల్ఫ్ కూడా ఉందండి. సో ఈ షెల్ఫ్ కాస్ట్ 6950 రూపీస్ అనమాట. అంటే ఓన్లీ ఆ షెల్ఫ్ లాంటిది వస్తుంది. సో ఈ కంటైనర్స్ మళ్ళీ వేరేగా కొనుక్కోవాలి. బాగుందండి, చాలా బాగుంది. సో ఇలా ముందుకు వస్తే ఇలా రూమ్స్ ఇంక స్టార్ట్ అయ్యాయి అనమాట. రూమ్స్ అసలు ఏమేమి ఉన్నాయంటే, మనకు ఒకవేళ ఇల్లు కట్టించుకునే థాట్ ఉంటే ఇలా డిజైన్ చేసుకుంటే ఒక్కొక్క రూమ్ని అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఒక ఐడియా కూడా అసలు అంటే డిస్ప్లే చేయడం కూడా గ్రేటే కదండి. ఐకియా మాత్రం చాలా ఇన్నోవేషన్ అండి. ఇలా తీసుకెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ల్యాక్స్ ఉన్నాయి, 2 lakhs 3 lakhs ఉన్నాయి అనమాట. సో అలా మన ఇంట్లో కూడా అలాంటిదే కావాలి అంటే అలా పెట్టించుకోవచ్చు. ఈ మధ్యలో అది తీసుకున్నామండి, అది 173 రూపీస్. అది మాకు బాగా యూజ్ అయింది, లాస్ట్ టైం కూడా తీసుకున్నాము. అది పాడైపోయింది, మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం అనమాట. సోఫా కానీ కార్పెట్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి. ఈ వార్డ్రోబ్ ఒకటి నాకు బాగా నచ్చింది, బట్ లోపల ఏం లేదు, ఖాళీగా ఉంది. కానీ 7990 రూపీస్. సో ఇదొక రూమ్. అలా రూమ్స్కి ఇంకా చూస్తూ ఉంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయంటే, అసలు వచ్చిన జనాలు చూపించాను కదా ఇందాక ఎంతమంది ఉన్నారో. సో అందరూ అలా కూర్చునిపోతున్నారు అనమాట. నాకు ఈ బెడ్ అయితే చాలా నచ్చిందండి. ఇది దివాన్ కమ్ బెడ్ అనమాట, ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో అసలు ఆ లుక్కే చాలా బాగుంది కదా. సో ఇక్కడ టెంటడటా ఈ లేస్లోంచి నాకు అసలు ఎంత భలే నచ్చిందనమాట. ఇలా బెడ్ మీద అలా లేస్లా ఉంచుకొని ఇక నేను కూర్చున్నాను కదా, నన్ను చూసి వాడు కూడా ఎక్కాడు. మా హస్బెండ్ ఏమో వద్దు దిగండి, స్పాయిల్ చేయొద్దు, మామూలు దూరం నుంచి చూడండి అంతేగాని స్పాయిల్ చేయొద్దు అని చెప్పి అన్నారనమాట. పైన డెకరేషన్, ఇంటీరియర్స్ అసలు భలే ఉందండి. నాకైతే మాత్రం అంటే లాస్ట్ ఇయర్ వచ్చాను, అలానే హైదరాబాద్లో కూడా వెళ్ళాను, కానీ అదేంటో అదొక ఫీల్ అనమాట. ఐకియా అసలు ఆ కలర్స్ అవి చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుంది చూడండి. ఒక్కొక్క బెడ్ ఎంత బాగుందో, ఆటోమేటిక్గా మనకి మనసు అలా లాగిస్తూ ఉంటుంది అనమాట, తీసుకుందామా అన్నట్టు.
సో చాలా బాగుంది. ఇక ఈ బెడ్ దొరికింది. మా సాహసము అక్కడ ఎవరు లేరు కదా, ఇంక జంపింగ్ మొదలుపెట్టాడనమాట. వద్దు అలా చెయ్యకూడదు నాన్న, దిగు దిగు అంటే వినలేదు. అక్కడ ఎవరో ఒక ఆవిడ వచ్చింది సెక్యూరిటీ, ఆవిడేమొచ్చి నో గెట్ డౌన్ అని అంటూ ఉందనమాట. పాపం ఆవిడ చెప్పలేకపోతుంది, ఎందుకంటే వాళ్ళ మమ్మీ వీడియో తీసుకుంటుంది, వాళ్ళ డాడీ కూడా నిదానంగా వస్తున్నారు అని చెప్పి ఆవిడ కూడా భయపడింది అనమాట. సో అందుకు అంటే పిల్లలు అంటే ఆబ్వియస్గా అలా చేస్తారు కదా, చెయ్యొద్దని మనం చెప్తాము, బట్ అయినా కూడా వాళ్ళకి టెంప్టింగ్గా ఉంటుంది. సో మనం అయితే చెయ్యొద్దు అని చెప్పాలి, చెయ్యనివ్వకూడదు మ్యాక్సిమం. మేము కూడా అందుకే దించేసాము, వద్దు నాన్న అలా చేయకూడదు, తప్పు, అలా స్పాయిల్ చేయకూడదు, బయటది ఇది, మన ఇంట్లో కావాలంటే జంప్ చేసుకుంది కానీ రా అని చెప్పి తీసుకొని వచ్చాం అనమాట. సో ఈ రూమ్స్ ఇవన్నీ అసలు జనాలు ఎలా తెలుసా అంటే ఏదో షాపింగ్కి వచ్చామన్న ఫీల్ కాకుండా ఏదో రిలాక్సేషన్ కోసం వచ్చాము అన్నట్టు ఒక్కొక్క రూమ్లో కొంతమంది అండి, పెద్దవాళ్ళు కూర్చున్నారు, చిన్నవాళ్ళు కూర్చున్నారు, అలా మాట్లాడుకుంటున్నారు, కష్ట సుఖాలన్నీ డిస్కస్ చేసుకుంటున్నారు. కొన్ని రూమ్స్లో అయితే పూర్తిగా ఇంకా నాకు తెలిసి పెళ్లి చూపులు కూడా జరుగుతున్నాయేమో అనిపించిందండి, అలా అనిపించింది. ఊరికే జోక్ చేస్తున్నానులేండి. సో ఈవెన్ నాకు ఈ హ్యాంగర్ ఇది బాగా నచ్చిందండి, ఇది చాలా బాగుంది. సో దీంట్లో ఒక ప్లాంటర్ పెట్టుకోవచ్చు, లేదంటే యుటెన్సిల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, స్పూన్లు గరిటెలు అవన్నీ పెట్టుకోవచ్చు కదా, బాగుంది కదా, నాకు చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, బ్లాక్ కలర్లో ఉంది, ఇంకా సిల్వర్ కలర్ కూడా ఉంది. అండ్ హ్యాండిల్ ఏంటంటే సిల్వర్ కలర్లో ఉంది, గోల్డ్ కలర్లో కూడా ఉంది, వైట్ కలర్లో కూడా ఉంది. సో చాలా బాగున్నాయి. అండ్ ఇవేంటంటే ఎస్ షేప్లో ఉండే హ్యాంగర్స్ లాంటివి. సో ఇలాంటి రాడ్ పెట్టించి దానికి ఆ హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు, హుక్స్ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా నాకు తీసుకోవాలనిపించింది అనమాట, ఎందుకంటే ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు దాచుకోవచ్చు కదా. సో ఈ బాస్కెట్ని ఆల్రెడీ మేము తీసుకున్నాం అనమాట. వైట్ కలర్ బాస్కెట్ తీసుకున్నాము, ఇప్పుడేమో ఎల్లో కలర్ వచ్చింది, చాలా బాగుంది, నాకు భలే సరదాగా అనిపించింది. కాకపోతే మాకు ఇదిగో ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ స్క్రూ ఒకటి పోయిందనమాట. సో ఈ స్క్రూ ఎలాగైనా సంపాదించాలి అని అనుకున్నాను. ఏం చేశాను నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.